హాయ్ ఫ్రెండ్స్, ఇది ముంబైలో నాకు 7వ రోజు వాకింగ్. ఇది మనం మనసులో ఎప్పుడు కూడా దిగులు కానీ, భయం కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ పెట్టుకునే కొద్ది ఏమవుతుందంటే అవి పెరుగుతూ బాగుంటుంది. ఒక వ్యాక్యూమ్ ఎక్కడన్నా వచ్చిందంటే ఆ వ్యాక్యూమ్లో పాజిటివిటీ ఉందా, నెగిటివిటీ ఉన్నది ఇంపార్టెంట్ అండి. మీరు నెగిటివిటీ ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది మల్టిప్లై అయిపోతుంటుంది. ఒక చిన్న పెయిన్ ఉందనుకోండి, పెయిన్ని మీరు చూడడం మొదలుపెట్టారు. ఒక భూతద్దం తీసుకొచ్చి ఎండలోకి వెళ్ళి కింద పేపర్ పెట్టి ఆ కిరణాలు ఒకే బిందువులో పెట్టామనుకోండి, ఆటోమేటిక్గా ఆ పేపర్ బర్న్ అయిపోతుంది. అలాగే మనసు అంతా తీసుకెళ్ళి ఒక పెయిన్ మీద, ఒక బాధ మీద, ఒక ఎస్టిటీ మీద, ఒక హార్ట్ మీద, ఒక లంగ మీద, ఒక జుట్టు మీద ఎక్కడో చోట పెట్టామంటే ఆ ప్రాబ్లం మల్టిప్లై అయిపోతుంది. దీన్ని బట్టి మనకేమవుతుంది, మీరు దేని మీద ఫోకస్ చేశారో, నెగిటివ్ మీద ఫోకస్ చేశారో, నెగిటివిటీ అనేది మల్టిప్లై అయిపోతుంది. పెయిన్ మీద ఫోకస్ చేస్తే పెయిన్ మల్టిప్లై అయిపోతుంది. ఆర్ట్ మీద ఫోకస్ చేస్తే ఆర్ట్ ప్రాబ్లం మల్టిప్లై అయిపోతుంది. అలా కొంతమంది ఎసిడిటీ, కడుపు మండుతుంది, గ్యాస్ వస్తుంది అనుకుంటారు, దాని మీద ఫోకస్ చేస్తారు, అది మల్టిప్లై అయిపోతుంది. కొంతమంది నడుస్తుంటేనే సరిగ్గా నడిచేనా లేదా అనుకుంటారు, అది ఫోకస్ చేస్తారు. కానీ భూతద్దం కిరణాలు, సూర్యకిరణాలు దేని మీద ఫోకస్ చేస్తే అది మండిపోతుంది. శరీరం మీద పెట్టి ఒక బిందువులో చేసాం అనుకోండి, పొద్దుద్దం కిరణాలు, వెంటనే బర్నింగ్ వచ్చేస్తుంది. సూర్యుడి కిరణాలన్నీ కలిపి ఒకే స్పాట్లో తీసుకురావడం, మనసు అంతా కలిపి ఒకే దాని మీద మనం నిమగ్నం చేయడం. ఆ ఫోకసింగ్ ఎప్పుడైతే పెరిగిందో సెన్సరీ పర్సెప్షన్ అంటాం. ఆ బాడీలో మార్పులు ప్రతిదీ గమనించడం కావచ్చు, మీ జీవితంలో ఎదురైన సంఘటన పదే తలుచుకోవడం కావచ్చు, ఇవన్నీ నెగిటివిటీలోకి వస్తాయి. సో భూతద్దంలాగా ఈ బ్రెయిన్ అనేది పనిచేస్తుంది. కాబట్టి ఈ నెగిటివిటీ బదులు ఏం చేయాలి, మీరు పాజిటివిటీ పెట్టాలి. ఈ పాజిటివిటీ పెట్టారనుకోండి, పాజిటివిటీ కూడా మల్టిప్లై అవుతుంది. ఆనందం మీద పెట్టారు కూడా ఆనందం కూడా మల్టిప్లై అవుతుంది. సంతోషం మీద పెట్టారు, సంతోషం కూడా మట్టిపడుతుంది. సంపద మీద పెట్టారు, సంపద కూడా ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే, మీకు అక్కర్లేని దాని మీద మనసు పెడదాం అనుకుంటున్నారా, అవసరమైన దాని మీద మనసు పెడదాం అనుకుంటా, అవసరమైన దాని మీద మాత్రమే మనసు పెట్టండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లో డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందులే మంచి కాలం ముందుగా మీరందరూ పాజిటివిటీతో మహానుభావులను కోరుకుంటున్నాను. సంపత్కు సృష్టికారులు అవ్వండి. I love you all.